వెల్కమ్ టు లక్కీ విన్నీ బ్లాగ్స్. ఈరోజు మా స్టైల్లో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. బాస్మతి రైస్ 1 kg తీసుకున్నాం. ఆల్రెడీ నానబెట్టి చికెన్ తీసుకున్నాము. నెక్స్ట్ ఈ బిర్యానీలో వేయడానికి సరిపోయే అన్ని ఐటమ్స్ స్పైసెస్ పెట్టుకున్నాం. ఒకసారి అవి కూడా చూపిస్తాం మీకు. ఇవన్నీ స్పైసెస్ పత్రి, అలాగే బిర్యానీ ఆకు, నెక్స్ట్ కొత్తిమీర మీ ఇష్టం ఉంటే వాడండి, లేకుండా లేదు. నెక్స్ట్ అట్లా వేయడానికి హైదరాబాదీ బిర్యానీ మిక్స్ ప్లస్ ధనియాల పొడి, ఇది స్పైసెస్ గరం మసాలా, పెరుగు, ఆనియన్స్ కట్ చేసి రెడీ పెట్టినాం, ఇవి ఫ్రై చేసుకోవాలా. నెక్స్ట్ కాజు బిర్యానీ, ఇది ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి గోల్డ్ విన్నర్ ఆయిల్. ఇందాక కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలా బ్రౌన్ ఆనియన్ కోసం అని. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాము. దానికోసం ఉప్పు మంచిగా నేను ఉప్పు దొడ్డుప్పు తీసుకున్నాను. బాగా దర్శనంటే ఉప్పు బాగా పడుతుంది. కారం ఒక స్పూన్ వేసుకున్నాం. అంటే కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి, ఉప్పుతో కడుతుంది. పసుపు, తర్వాత కొంచెం గరం మసాలా. మళ్ళీ గరం మసాలా అక్కడ వాడుతున్నాడు, కొంచెం వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక 2 స్పూన్లు, మళ్ళీ ఎక్కువ వేసుకున్నాం. అల్లం ధనియాల పొడి కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాం. ఇందాక మనం చూసినాం కదా హైదరాబాద్ బిర్యానీ మిక్స్ అని, అది కొంచెం ఫ్లేవర్ కోసం అది కొంచెం యాడ్ చేసుకుంటాం. అన్నీ వేసినా కూడా మిక్స్ చేసుకోవాలి, కొంచెం ముందుగా మిక్స్ చేసుకొని మనం ఇంకొక బాగా వాడుతాను. అలాగే ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ పేస్ట్ చేసాను అనమాట, కొంచెం బాగుంటుంది చెప్పి. పెరుగు వేసుకుంటాం చూడండి. మిక్సింగ్ ఎంత బాగా చేసుకుంటే ముక్క మీకు అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. యాక్చువల్గా అయితే పెరుగు ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాము, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ చాలా మనకి ఏంటంటే మెయిన్ అనమాట. ఇవి ఎంత మంచిగా అయితే నీకు బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది, చూడడానికి కూడా బాగా కనబడుతుంది. పుదీనా, కొత్తిమీర జ్యూస్ వేసిస్తాం, లెమన్ జ్యూస్, టేస్టింగ్ సాల్ట్ చూసినా కొంచెమే, చిటికెడు అంతే. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొద్దిగా ఇందాక మనం ఆనియన్స్ ఏవైతే ఫ్రై చేసినామో అదే ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ వేరే ఆయిల్తోనే మనకి కుక్ అవుతుంది బాగా. కాబట్టి నేను 2 స్పూన్లు వేసిన, ఇంకొక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. కుక్ చేసిన వాటర్ని కూడా ఇంట్లో యాడ్ చేసుకోవాలి, అప్పుడు చూపిస్తాం మళ్ళీ అవి. ఇప్పుడైతే ప్రాసెస్ ఆల్మోస్ట్ డన్. దీంట్లో కావాల్సిన ప్రైసెస్, ఇంగ్రీడియంట్స్ అన్నీ పడ్డట్టే, అన్నీ వచ్చేసినాయి. టీ మీద పర్ఫెక్ట్, నాకైతే పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ బియ్యం కోసం వాటర్ రెడీ చేసుకున్నాను. గిన్నె ఒకటి ఒక 2-3 చెంచాలు టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే 3 చెంచాలు వేస్తున్నా. స్పైసెస్ అన్నీ ఉన్నాయి ఇలా. ఇలాచీ ఉంది, వాటర్లో వేసుకోవాలా రైస్ కోసం. ఇది కొత్తిమీర, కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం, ధనియా పౌడర్. నెక్స్ట్ ఇందాక సేమ్ ఏదైతే ఆయిల్ ఉందో మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్, దీనిలో ఒక 2 చెంచాలు వేసుకోవాలి. అప్పుడైతే మనకి రైస్ అనేది బాగా వస్తుంది అనమాట, విడివిడిగా వస్తుంది ఆయిల్ వేసుకుంటే. ఒక్కసారి కలుపుకొని ఉప్పు నీళ్ళగా అయిపోవాలి మొత్తం కంప్లీట్గా. సముద్రం నుండి ఎట్లుంటే ఉప్పుగా అట్లా అయిపోవాలి. అవుతుంది మంచిగా. ఇప్పుడు దీంట్లో మనం రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసి చిన్న పని ఏం లేదు, మనం కలర్ వేసుకోవడానికి లాస్ట్లో. ఎందుకు అంటే మనకి రైస్తో కూడా చికెన్ ఇంకా బాగా కుక్ అవుతుంది. చూస్తున్నా 2 లెగ్ పీసులు మా పిల్లల కోసం అంతే.
మరీ ఓవర్ కుక్ అవ్వద్దు, మరీ తక్కువ కుక్ అవ్వాలి. 70% కుక్ అయితే సరిపోతుంది. మనం ఇట్లా ముట్టుకుంటే ఇరిగిపోవాలి, అది కూడా చూపిస్తాం. కాబట్టి రైస్ వేసినాక రైస్ చూడండి ఫ్రెండ్స్, మనం రైస్ చూసారు ఇట్లా అంటే ఇరిగిపోవాలి. ఇట్లా 60% కుక్ అయింది వేసేసింది, ఎందుకంటే కింది రైస్ ప్లస్ కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటే రైస్కి మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి తీసేసుకోవడం బెటర్. ఇప్పుడు మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని పైన వేసేస్తున్నాం. కొత్తిమీర పుదీనా కూడా ఏదైతే మిగిలిన అన్నీ కొంచెం ప్లస్ ఫుడ్ కలర్, ఇది ఆప్షన్ మాత్రం. ఫుడ్ కలర్ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వేసుకోవడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో ఇక మనం పిండి లాంటివి ఏం వాడతలేము, డైరెక్ట్ మూతతోనే దీన్ని క్లోజ్ చేసేస్తాం. దీన్ని దమ్ వేసుకోవాలన్నమాట. దానికోసం ఇలాంటి మంచి ఇట్లా మందం ఉన్న పెంక ఒకటి తీసుకుని మిగిలిన అదే వెయిట్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. మళ్ళీ వేరే వెయిట్ ఉంది కానీ ఆ వెయిట్ సరిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టండి. ఆ తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత 5 నిమిషాలు సిమ్లో పెట్టండి. 20 నిమిషాల లోపల అయిపోతుంది ఆల్మోస్ట్. ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ కాకపోతే మళ్ళీ 5 నిమిషాలు సిమ్లో పెట్టండి, పర్ఫెక్ట్గా అయిపోతుంది. వావ్, చూడండి మనకి బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక్కసారి మనం సైడ్లో నుంచి రైస్ పక్కనేసి అయిపోయింది. ఒక్కసారి కింద చూసుకుందాం ఎట్లుందనేది సిచ్యువేషన్. ఇంగ్రీడియంట్స్ మసాలా అన్నీ బాగా పట్టినాయి. రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన బిర్యానీ రెడీ అయిపోయింది. మేము చేసిన ప్రాసెస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి. ఓకేనా? యమ్మీ బిర్యానీ.